ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ప్రభుత్వ ఉద్యోగులు అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి భారీ శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి రోజు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత పెన్షన్ రిటైర్మెంట్ బకాయిలు సమయానికి అందేలా చూడడానికి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు అయితే ప్రకటించిందనమాట. సో ఈ మార్పులో పెన్షన్ పేమెంట్ ఆర్డర్ సంబంధించి పీపీఓఎస్ అది జారీ చేసిన రిటైర్మెంట్ డ్యూస్ చెల్లింపులతో పాటు తొలి పెన్షన్ విడుదల ఆలస్యం జరగకుండా నిరోధించడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం అనమాట. సో అదేవిధంగా ఇక్కడ వచ్చేసి విజిలెన్స్ క్లియరెన్స్ లేకపోవడం వల్ల పెన్షన్ ఆలస్యం కావడానికి అవకాశం ఉండదని చెప్పేసి ప్రభుత్వం అయితే విడుదల చేసిన ప్రకటన ప్రకారం తెలుస్తుంది. అదేవిధంగా సెంట్రల్ సివిల్ సర్వీస్ పెన్షన్ నిబంధనలు కూడా 2021 ప్రకారం పదవీ విరమణకు 3 నెలల ముందు సంబంధిత శాఖలు తమ ఉద్యోగులకు విజిలెన్స్ క్లియరెన్స్ తప్పనిసరి అయితే ఇవ్వాలని చెప్పేసి ఆదేశించారు అనమాట. సో ఈ క్రమంలోనే పెన్షన్ ప్రక్రియ వేగవంతం చేయడానికి ప్రభుత్వం భవిష్య పోర్టల్లో సాంకేతిక మార్పులు కూడా చేసిందనమాట. దీని ద్వారానే గడువు మించినటువంటి కేసులు ఆటోమేటిక్గా ఫ్లాగ్ అవుతాయన్నమాట. పై స్థాయికి ఆటోమేటిక్గా ఎక్సలైజేషన్ అయ్యి సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి వెల్లడించడం జరిగిందనమాట. అదేవిధంగా ప్రతి పదవి విరమణ పొందే ఉద్యోగి కోసం ప్రత్యేకంగా ఒక వెల్ఫేర్ ఆఫీసర్ లేదా పెన్షన్ మిత్రుని నియమిస్తూ అవసరమైన పత్రాలు ఫారంలు పూర్తి చేయడంలో వారికి సహాయం కూడా అందించనున్నారు. ఉద్యోగి మరణించిన సందర్భంలో వారి డిపెండెంట్స్ లేదా చట్టపరమైన వారసులకు కూడా ఇది అవసరమైన మద్దతుగా అధికారులు అయితే అందిస్తారనమాట. సో అదేవిధంగా కొత్త మార్పుతో పదవి విరమణ పొందిన ఉద్యోగికి ప్రయోజనాలు. ఉద్యోగి రిటైర్మెంట్కు 60 రోజుల ముందు పీపీఓలు లేదా ఈపీపీఓలు జారీ అయితే ఉన్నాయన్నమాట. రిటైర్మెంట్ తర్వాతి రోజు వెంటనే రిటైర్మెంట్ డ్యూస్ను చెల్లింపులు అయితే జరగాలన్నమాట. తొలి పెన్షన్ పదవి విరమణ అనంతరం వచ్చే నెల చివరి రోజున తప్పనిసరిగా అయితే చెల్లించాలన్నమాట. ఇక సంస్కరణలో భాగంగా అన్ని మంత్రిత్వ శాఖలు విభాగంలో హై లెవెల్ ఓవర్స్ ఐట్ అనగా కమిటీలు ఏర్పాటు చేయబడుతుంది అనమాట. అదేవిధంగా జిల్లాల వారీగా పర్యవేక్షణ అధికారులు పెన్షన్ పంపిణీ బ్యాంకుల సమయపాలన కూడా పాటిస్తున్నాయా లేదనే సమాచారాన్ని కఠినంగా గమనిస్తారనమాట. అలాగే ఈ హెచ్ఆర్ఎంఎస్ వినియోగాన్ని కూడా సర్వీస్ రికార్డులను డిజిటల్ రూపంలో అయితే ఉంచుతారనమాట. దీంతో పొరపాట్లు తగ్గి పని భారంలో వేగంగా పెరుగుతుందని చెప్పేసి కేంద్రం అయితే చెబుతూ ఉందన్నమాట.